హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. నేను ఈ రోజున మనం ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ ని మనం ఎక్స్పెక్ట్ చేసామో దాంట్లో మనకి బ్యాంక్ నిఫ్టీలో మనం ఏ విధంగా ట్రేడ్ చేయగలమో మనకు తెలిసిందే. ముందుగానే చెప్పాం, మనం ఏదైతే 46,500 దగ్గర నుంచి కూడా మార్కెట్ డ్రాస్టికల్ ఫాల్ అయ్యే అవకాశం ఉందని కూడా. అది మనం దాన్ని కంప్లీట్ గా మనం క్యాష్ చేయడం జరిగింది. దాంట్లో మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆప్షన్స్ ఏ విధంగా చేయాలన్న దాంట్లో మనం డీటెయిల్డ్ గా మనం చేయడమే కాకుండా దాంట్లో మనకి ఏ విధమైనటువంటి ట్రేడ్స్ చేస్తే ఏ విధంగా వచ్చే అవకాశం ఉందన్నదంతా కూడా ఇన్ డీటెయిల్డ్ గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదైతే వాట్సాప్లో మనం ఏదైతే టెలిగ్రామ్ లో కూడా మనం డీటెయిల్డ్ గా మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైతే మనం స్టాక్స్ లో కూడా రెగ్యులర్ గా మనం స్టెప్ బై స్టెప్ మనం ఏదైతే ఇస్తున్నామో స్టాక్స్ లో కూడా నిన్న రోజులు ఏదైతే సెల్ ఇచ్చామో స్టాక్స్ అన్ని కూడా మంచి ప్రాఫిట్స్ లో మనం తీయడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ చార్ట్ యాప్ లో చిన్న ట్రేడర్స్ కూడా మన రికమెండేషన్స్ ఏ విధంగా ఇవ్వగలుగుతున్నామో అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్ గా నిన్న రోజులు కూడా ఏదైతే మనకి 1450 దగ్గర నుంచి 1460 దగ్గర నుంచి కూడా సెల్లింగ్ చేస్తే 1400 వరకు కూడా మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ అయిందో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూసాం, ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా చూసాం. యాక్చువల్ స్టాక్ ఏదైతే ఇండిపెండెంట్ క్యారెక్టర్ అంటే స్టాక్స్ లలో ఏదైతే సిప్లా కానీ సన్ ఫార్మా కానీ ఇండిపెండెంట్ గా కూడా స్టాక్స్ లో మనం ట్రేడ్ చేసి మనం అద్భుతమైనటువంటి ప్రాఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం ట్రేడ్ చేసి దాంట్లో సింగిల్ కాల్ అంటే వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్ అన్నట్టుగానే మనం నిఫ్టీ చార్ట్ యాప్ లో కూడా మనం కాల్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్మాల్ ట్రేడర్ అయినా సరే మీరు దాంట్లో ఫాలో అవ్వచ్చు. నిఫ్టీ చార్ట్ యాప్ లో మీరు ఆప్షన్స్ అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డైలీ 2 కాల్స్ ఇస్ కంపల్సరీ. డెఫినెట్ గా యాక్యురేట్ గా 90% యాక్యురేట్ గా ఇస్తాం. మనం కూడా అదేవిధంగా ఆప్షన్స్ లో కూడా యాక్యురేట్ గా చేస్తాం. చాలా మంది ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయి గ్రిప్ తెచ్చు దాంట్లో ట్రేడ్ చేసిన తర్వాత మాత్రమే చేస్తేనే మీకు అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఆప్షన్స్ చేసేటప్పుడుగా ఎమోషనల్ కాకుండా బ్యాలెన్స్డ్గా మనం ఏదైతే మనం దాన్ని సబ్జెక్ట్ని అవగాహన చేసుకున్నామో మార్కెట్ టెక్నికల్స్ మీద నిన్న మార్నింగ్ కూడా చెప్పాం. మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా కన్సాలిడేషన్ అయినా అక్కడి నుంచి మార్కెట్ అయితే డ్రాస్టికల్గా పడే అవకాశం ఉందని చెప్పాం. ఈ రోజు మాత్రం మార్కెట్ మాత్రం ఇంత డ్రాస్టికల్ పడింది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ ఉంటుంది. పుల్ బ్యాక్ ఉన్నది మాత్రం మార్కెట్ ఇక్కడ నుంచి రికవర్ అవుతుందని కాదు, నిన్న కూడా చెప్పాము. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే డౌన్ ట్రెండ్ వస్తుందో ఆ డౌన్ ట్రెండ్ మనం ఏ విధంగా క్యాష్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ విధంగా తీయాలన్నదంతా కూడా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షన్స్ కూడా మనం ఏ విధంగా ట్రేడ్ చేసాం అన్నదంతా కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా మనకి ఏదైతే మనకి దీంట్లో మార్కెట్లో మనకి ఇన్ డెప్త్ గా మనం ఏదైతే మనం ట్రేడ్ చేసామో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ లో కూడా మనకి ఈజీగా మనకి మన యొక్క దీన్ని బట్టి మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అన్న దాంట్లో ఈజీ ఐడెంటిఫికేషన్ తోటి మనం చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు మనకి చూసుకున్నట్టయితే మార్కెట్లోనూ మనకి నిఫ్టీ చాచా యాప్లోనే కాకుండా మనం రెగ్యులర్గా మన మార్కెట్లో ఏ విధమైనటువంటి ట్రేడ్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే దాని గురించి అంతా కూడా ఇన్ డీటెయిల్గా. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 46,500 పిఈ మనం ఏదైతే మార్కెట్లో ఎక్కడి నుంచి తీసుకున్నామో అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇమీడియట్గా మనకి 2-3 రెట్లు మనకి ప్రాఫిట్స్ని కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా నిన్న రోజున మనకి ఏదైతే స్టాక్స్లో కూడా మనకి డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్లో ఏదైతే మనకు ఉన్నదో అదేవిధంగా అప్ ట్రెండ్ స్టాక్స్లో కూడా మనకి సన్ ఫార్మా లాంటి స్టాక్స్లో మనకి మంచి ప్రాఫిట్ చేయడం జరిగింది. సన్ ఫార్మా, సిప్లా, భారతీయ ఎయిర్టెల్ అన్నది. అదేవిధంగా డౌన్ ట్రెండ్కి వచ్చేటప్పటికి మార్కెట్లో స్టాక్స్ ఏదైతే రిలయన్స్ కానీ క్రాంప్టన్ కానీ ఇవన్నీ కూడా మనకి డ్రాస్టికల్ డౌన్ ట్రెండ్లో కూడా మనం దాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ బీపీసీఎల్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ పార్టిసిపేట్ చేసినట్టు మనం చూడటం జరిగింది. యాక్చువల్గా ఏదైతే మీరు ఆప్షన్స్ ఎక్కువగా ట్రేడ్ చేసి నష్టపోయే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అంటే దీని గురించి పూర్తిగా నేర్చుకున్న తర్వాత వీకెండ్లో మనం 2 days కంప్లీట్ ఆల్రెడీ మీరు 1 or 2 years నుంచి చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కంప్లీట్గా మీ ఇన్వెస్ట్మెంట్ ఒక 2 lakhs 5 lakhs 10 lakhs ఉంటే మీకు ల్యాప్టాప్ ఉంటే డెఫినెట్గా దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్స్ నేర్చుకున్న తర్వాత మాత్రమే మార్కెట్లో ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలా చేస్తేనే మీకు మార్కెట్లో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజున నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం. నిఫ్టీ ఏదైతే ఈ రోజున కొంచెం పుల్ బ్యాక్ లో పాజిటివ్ గా ఓపెన్ అయిందో 21,400 పైన కానీ సస్టైన్ అవుతే మార్కెట్లో ఏదన్నా కొంచెం ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ మార్కెట్లో కొంచెం గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన తర్వాత మోస్ట్లీ కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది తప్ప దీంట్లో పాజిటివ్గా వచ్చే అవకాశం అయితే ఏమీ లేదు. ఎందుకంటే మార్కెట్లో మనం ఏదైతే 21,100 వరకు కూడా నిఫ్టీని మనం ఫ్రమ్ ద డే బిగినింగ్ నుంచి కూడా జనవరి బిగినింగ్ నుంచి కూడా మనం అదే చెప్తున్నాం.
రూపీస్ 21,100 టచ్ అయిన తర్వాత అక్కడి నుంచి 21,100 వరకు కూడా మార్కెట్ వస్తుంది. గత వీడియోలు కూడా చూసుకోవచ్చు మీరు. 21,100 వరకు ఇప్పుడు 21,150 ఆర్ 200 మధ్యలో ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ అయిన తర్వాత 400 రేంజ్ నుంచి మళ్ళీ మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. అది మార్కెట్ 21,100కి టచ్ అయిన తర్వాత అప్పుడు దాని డైరెక్షన్ ఏంటన్నది అప్పుడు మనం డిసైడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా అంతే. 44,100 మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది ఇంకా దానికి కూడా ఉంది కాబట్టి, కానీ ఇంత భారీగా పడింది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత మాత్రమే 45,500 ఇక్కడ నుంచి ఒక 500 to 600 పాయింట్స్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్లో ఆడిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్లో డైరెక్షన్ ఏ విధంగా అయితే ఉంటుందో దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. స్టాక్స్ అక్యుములేట్ చేసుకునే స్టాక్స్లో అయితే మాత్రం మనం రెగ్యులర్గా మనం ఏదైతే మనం ఇస్తున్నామో దాంట్లో ఈజీగా మనకి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఏదైతే టెలిగ్రామ్లో కానీ లేకపోతే మామూలుగా మనం ఇచ్చిన దాంట్లో మనకి ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్లో మనకి ఈజీగా ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఉంటుంది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనకి జస్ట్ వాట్సాప్లో కూడా మనకి ఏదైతే మనకి టెక్నికల్గా మనకి ఏదైతే మనకి మార్కెట్లో ఉన్నదో దాని ప్రకారం ఈజీగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. స్టాక్స్ విషయంలో కూడా ఏ స్టాక్స్లో మనం అక్యుములేట్ చేయొచ్చు అదంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా మనకి మార్కెట్లో దీంట్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెగ్యులర్గా మనకి బ్యాంక్ ఏదైతే మనం నిఫ్టీ చార్ట్ యాప్లో రెగ్యులర్ రికమెండేషన్స్ ఇస్తామో దాన్ని ఫాలో అవుతుంటే సరిపోతుంది. ఈ రోజున చూసుకున్నట్టయితే ఆ నిఫ్టీ అయితే దానికి రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటుందన్న చూసుకున్నట్టయితే 21,400 దగ్గర రెసిస్టెన్సీ ఉన్నది. మనకి అక్కడి నుంచి మనకి మార్కెట్లో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ బ్యాంక్ నిఫ్టీ కూడా 45,300 ఆర్ 200 దగ్గర మనకి మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ చేసి దాని ప్రకారం మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని ప్రకారం ఆ డైరెక్షన్లో ఉంటే మనకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు నేర్చుకున్న తర్వాత మాత్రమే మార్కెట్లో రావడానికి ప్రయత్నం చేయండి. ఏది ఆప్షన్స్ ట్రేడ్ చేసేవారైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ రెగ్యులర్గా మనం ట్రేడ్ చేయాలనుకుంటే మీకు నిఫ్టీ చార్ట్ యాప్లో మనం డైరెక్ట్గా డైలీ కాల్స్ ఇస్తాం. దాన్ని ఫాలో అయితే అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.